ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మీకు ఇచ్చి నడిపించాలని ఆశపడుతున్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. ఆమేన్. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేసేవాడు ఆయనే. ఈయన ఈ మే నెల యొక్క ప్రాఫిటిక్ వర్డ్ శక్తిని పొందుకునే నెల, మంత్ ఆఫ్ పవర్. మీ జీవితంలో ఎంతమంది శక్తిహీనులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, మిమ్మల్ని ప్రభు తన శక్తితో నింపి తన కొరకు లేవనెత్తాలని ఆశపడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం వినేటటువంటి కొన్ని భయంకరమైనటువంటి వార్తలు కావచ్చు, కొన్ని మాటలు కావచ్చు, మన మీద పడ్డటువంటి నిందలు కావచ్చు, అది మనల్ని ఎంతగానో నలిగిపోయేలా చేస్తుంది. అది మన మనస్సును మాత్రమే కాదు, అది మన ఆత్మ కూడా కృంగిపోయే విధంగా, మన ఆత్మ కూడా బలహీనమైపోయే విధంగా, మన ఆత్మ కూడా నలిగిపోయే అంతగా అవి మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి రోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ పోరాటములు కావచ్చు, కుటుంబంలో చెలరేగ అసమాధానం గొడవలు కావచ్చు, మిమ్మల్ని శక్తిహీనులుగా బలహీనులుగా కృంగదీస్తున్నాయా? శక్తి లేని వారిగా మారిపోతున్నారా? వీటన్నిటి వలన మీ ఆత్మ ఎంతగా నలిగిపోతూ ప్రార్థించలేని స్థితి, వాక్యాన్ని చదవలేని స్థితి, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించలేనటువంటి స్థితిలో ఉన్నారా? శక్తిహీనులైన మిమ్మల్ని అందరినీ కూడా, సొమ్మసిల్లిపై సోలిపోయినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు మరలా తిరిగి తన బలముతో నింపబోతున్నాడు. తన శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. తన శక్తిని మీలోనికి ఆయన పంపించి మిమ్మల్ని తన కొరకు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలాభివృద్ధి, బలము వెంబడి బలం నీకు ప్రభు ఇస్తాడు. మీరు ఇక శక్తిహీనులు కారు, మీరు ఇక బలహీనులు కారు, ఇక మీరు సొమ్మసిల్లిపోయిన వారు కారు. మీలోనికి దేవుని బలం వస్తున్నది, మీలోనికి దేవుని శక్తి ప్రవేశిస్తుంది. మిమ్మల్ని దేవుడు బలమైనటువంటి వారిగా లేవనెత్తి మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఇంతమంది సోలిపోయిన స్థితిలో, సొమ్మసిల్లిపోయిన స్థితిలో, బలహీనమైన వారిగా, శక్తిహీనమైన వారిగా ఉన్నారు. దేవుని శక్తిని జీవితంలోనికి రాబోతున్నది. తిరిగి మరలా మీరు నిలబడబోతున్నారు. అన్నిటిపైన మీకు జయములు కలగబోతున్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. లార్డ్ జీసస్, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, వారి జీవితంలో శక్తిహీనులుగా బలహీనులుగా కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, లేవనెత్తండి. వారిని మీ ఆత్మతో నింపి అభిషేకించి శక్తినిచ్చి బలముతో నింపి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. బలపరచుమని ప్రార్థిస్తున్నాను. పునరుద్ధానపు శక్తితో నింపి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. బలపరచు, కనికరించి సహాయించి ఈ దినమంతా ప్రభా కృపాక్షేమములు వారి వెంట వచ్చును గాక. నీ దయా, మీ కనికరములు వారి జీవితంలో కుమ్మరింపబడి వారు మేలు పొంది ఆశీర్వదింపబడుదురుగా అని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయము తండ్రి. ఈ దినమంతా కూడా వారి ప్రయాణములలో క్షేమం, కాపుదల, భద్రత కలుగును గాక. బ్లెస్ చేయండి, ఆశీర్వదించుమని తండ్రి. వివాహములు జరగని వారికి వివాహములు జరిగించండి. ఏ సమస్యలు బట్టి వీరు బహుగా కృంగిపోతూ శక్తిహీనులుగా మారుతున్నారు. నిబిడలను బలపరిచయ, శక్తితో నింపి లేవనెత్తి వాటన్నిటిపైన విజయమునిచ్చి సాక్షులుగా నిలబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you. Thank you. Praise the Lord.